శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. ఈవేళ మనం మొదటి శ్లోకం పరిశీలన చేసుకుందాం. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు వారు అడుగుతూ ఉన్నారు, ఓ కృష్ణ, మీరు ఒకప్పుడు కర్మల యొక్క త్యాగమును, కర్మత్యాగ పూర్వకమగు జ్ఞానమును చెప్పి మరి ఒకప్పుడు కర్మయోగమును ప్రశంసిస్తున్నారు. కావున ఈ రెండిటిలో ఏది శ్రేష్టమైనదో బాగుగా నిశ్చయించి ఆ ఒక్కదానిని నాకు చెప్పుడు కృష్ణ అని ప్రాధేయపడ్డాడు అర్జునుల వారు శ్రీకృష్ణుని వారి యొక్క పాదములపై పడి. ఈనాటికి కూడా గురువులు చెప్పేటువంటి విషయములలో శిష్యులకి కాస్త అనుమానం వస్తూ ఉంటుంది, పూర్తిగా రూఢి పడే వరకు. అదేవిధంగా అర్జునుల వారికి కూడా ఆనాడు ఆ అనుమానం వచ్చి ఉండవచ్చు. వాస్తవముగా శ్రీకృష్ణమూర్తి కర్మముల ద్వారా త్యాగమును ఎచటను బోధింపలేదు, కర్మ ఫలత్యాగమును మాత్రము బోధించిరి. కావున ఇచ్చట కర్మ సన్యాసమునకు అర్థము కర్మత్యాగ పూర్వకమగు జ్ఞానమనియే మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. కర్మ సన్యాస యోగం అంటే కర్మని సన్యసించడము కాదు, కర్మలో ఉన్నటువంటి ఫలాన్ని, కర్మ ఫలాన్ని సన్యసించాలి అని మనకిక్కడ తెలియబడుతూ ఉంటుంది. ఇక్కడ ఏమి మనకు అర్థమవుతూ ఉన్నది? కర్మత్యాగ పూర్వకమగు జ్ఞానమని మనకు అర్థమైనది కనుక అర్జునుని ప్రశ్న జ్ఞానయోగ కర్మయోగములలో ఏది శ్రేష్టమని, ఏది శ్రేయోదాయకమని ఈ ప్రశ్న సమంజసముగానే ఉన్నది కదా. యాలయనినా శ్రీకృష్ణమూర్తి చెబుతున్నటువంటి విషయములు ముందు జ్ఞానయోగం, ఇప్పుడు కర్మయోగం, జ్ఞానయోగమై ఇప్పుడు కర్మ సన్యాస యోగం. కర్మ సన్యాస యోగం మనకి కర్మయోగములో ఏమి తెలియబడినది? 3వ అధ్యాయములో కార్యం కర్మ సమాచర అని చెప్పాడు 3వ అధ్యాయములో 19వ శ్లోకంలో. అదేవిధంగా యద్యస్వ విగతజ్వర అని చెప్పాడు 3వ అధ్యాయములోనే 30వ శ్లోకంలో. కురు కర్మైవ తస్మాత్వం అని చెప్పాడు 4వ అధ్యాయం జ్ఞానయోగమందు 15వ శ్లోకంలో. యోగమాతిష్టోతిష్ట భారత అని చెప్పాడు 4వ అధ్యాయంలో 42వ శ్లోకంలో. మున్నగు వాక్యముల ద్వారా కర్మయోగమును ఆశ్రయించవలసినదిగా అర్జునునకు అసందిగ్ధముగా చెప్పి వైచిరి. అయినను కొన్ని చోట్ల శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాకిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని మనకు 4వ అధ్యాయంలో 33వ శ్లోకంలో కూడా చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతేన ఆ శ్లోకము కూడా మనకేం చెప్పాడు? 4వ అధ్యాయం 34వ శ్లోకంలో ఈ విషయములు అన్నీ మనం పరిశీలన చేసినట్లయితే అర్జునుల వారికి అనుమానం వచ్చినట్టే మనలో కూడా కొద్దిమందికి అనుమానం వస్తూ ఉంటుంది. కానీ మున్నగు వాక్యముల ద్వారా జ్ఞానయోగము యొక్క శ్రేష్టత్వమును ప్రతిపాదించి దాని అవలంబించవలసినదిగాను భగవానుడు అర్జునుని ఆదేశించిరి. రెండిటినీ శ్రద్ధగా వినినట్టి అర్జునునకు వానిలో ఏది ప్రారంభమున అర్జునునకు కలిగియుండుట
ఏది గొప్పది అని సంశయం అర్జునుల వారికి కలిగి ఉండవచ్చు. సంశయం ఉదయించను. దీనిని బోలిన సందేహమే పూర్వము 3వ అధ్యాయము ప్రారంభమున అర్జునునకు కలిగి ఉండుట ఇచ్చోట గమనింపదగినది అయి ఉన్నది. అందులకు భగవానుడు ప్రత్యుత్తరము కూడా మనకి 2వ శ్లోకము ద్వారా స్వయాన భగవానుడే చెబుతాడు. మనమందరము కూడా తెలుసుకుందాం. భగవద్గీత సాంగోపాంగముగా మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కానుండి మొదలుపెట్టి చివరి శ్లోకం యత్ర యోగేశ్వర కృష్ణో అనే శ్లోకము వరకు కూడా మనం పూర్తిగా పరిశీలన చేసినట్లయితే ధర్మములే కాక మర్మములు కూడా తెలియబడతాయి. అట్లు కాకుండా ఏదో ఒక శ్లోకమును నేర్చుకొని ఆ శ్లోకమునకి మనం భావాన్ని తీసుకున్నట్టయితే మనకు మర్మము మూలము తెలియబడదు, ధర్మము మాత్రం తెలియబడుతుంది. ధర్మము అనేది మార్పులు చెందుతూ ఉంటుంది కాలాన్ని బట్టి, పరిస్థితి ప్రభావములను బట్టి. అందుచేత శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనకు భగవద్గీత ద్వారా ఈ సత్యాన్ని తెలియచేశాడు. మొత్తము శ్లోకాలని క్షుణ్ణంగా పరిశీలన చేసుకునేటువంటి మహాద్భాగ్యము ఆ గురుమూర్తి మన అందరికీ కలిగించారు. మనం అందరము కూడా చక్కగా పరిశీలన చేసుకుంటూ ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి మర్మ ధర్మములను గుర్తెరిగి సత్యాన్వేషణలో శ్రేష్టత్వం పొంది అందరము కూడా సత్యజీవులుగా, కామజీవులు కాకుండా నిష్కామ జీవులుగా, కర్మత్యాగులు కాకుండా కర్మ ఫలత్యాగులుగా మనం అందరూ కూడా జీవించే ఒక శక్తి ఆ జగద్గురుమూర్తి మనందరికి ఇవ్వాలి అని కోరుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.